శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అంగాక్షరార్చనము వాసుదేవాది పూజ. అగ్నిదేవుడు చెప్పెను, చంద్రుడు జన్మ నక్షత్రమందు, సూర్యుడు సప్తమ రాశి యందు ఉన్నచో అది పౌష్ణకాలం. అప్పుడు శ్వాస పరీక్షించాలి. ఎవని కంఠం ఓష్టముల స్థానం నుండి చలించినవో, నాసిక వక్రమైనదో, జిహ్వ నల్లపడినదో అతడు 7 దినములకు మించి జీవించడు. తార, మేష, విష, దంతి, దీర్ఘ స్వరయుక్త యా, నాలు, రసము. ఇది మహావిష్ణువు యొక్క అష్టాక్షర మంత్రం. నమో నారాయణాయ క్రుద్ధోల్కాయ, మహోల్కాయ, వీరోల్కాయ, జుల్కాయ, సహస్రోల్కాయ అనే మంత్రములతో హృదయ, శిరః, శిఖ, భుజద్వయ సకల దిగ్భాగములందు న్యాసం చెయ్యాలి. కనిష్ట మొదలు కనిష్ట వరకు 8 వ్రేళ్ల పర్వములందును అష్టాక్షర మంత్రం యొక్క 8 అక్షరాలను ఒక్కొక్క దాన్ని ప్రణవము నమఃతో సంపుటితం చేసి అంగుష్టాగ్ర భాగం చే క్రమంగా న్యాసం చెయ్యాలి. తర్జనియందు మధ్యమాయుక్తమగు అంగుష్టం నందు, కరతలం నందు, మరల అంగుష్టం నందు ప్రణవన్యాసమునకు ఉత్తారమని పేరు. అందుకే వెనుక చెప్పిన న్యాసం చేసిన పిమ్మట బీజోత్తార న్యాసం చెయ్యాలి. ఈ మంత్రమందులు మొదటి 5 అక్షరముల వర్ణములు వరుసగా రక్త, గౌర, ధూమ్ర, హరిత, సువర్ణ రూపములు. చివరి 3 వర్ణముల రంగు శ్వేతం. వర్ణములను ఈ రూపంలో భావన చేసి క్రమంగా హృదయం, ముఖ, నేత్ర, శీర్ష, చరణంలో, గుహ్య, హస్తాదులందు న్యాసం చెయ్యాలి. హస్తములందును దేహంనందును బీజన్యాసం చేసి మరలా అంగన్యాసం చెయ్యాలి. తన శరీరమందు చేసినట్లే దేవ విగ్రహం నందును కూడా కరన్యాసం తప్ప ఇతర న్యాసములు చెయ్యాలి. దేవతా విగ్రహం యొక్క హృదయార్జంగములందు న్యాసం చేసిన వర్ణములను గంధపుష్పములతో పూజించాలి. దేవపీఠంపై ధర్మాదులను, అజ్ఞాదులను, అధర్మాదులను వాటి వాటి స్థానమున న్యాసం చెయ్యాలి. పిదప దానిపై కమలం కూడా న్యాసం చెయ్యాలి. ఆ పీఠం పైననే కమలదళములు, కేసరంలో, కింజల్క వ్యాపి, సూర్యమండల, చంద్రమండల, అగ్నిమండలాలు వేరువేరుగా క్రమంగా న్యాసం చెయ్యాలి. అచట సత్వాది గుణత్రయాన్ని, కేసరములపైన ఉన్న విమల, ఉత్కర్షిణి, జ్ఞానక్రియ, యోగ, ప్రహ్వి, సత్య, ఈశానాను 8 శక్తులను భావన చెయ్యాలి. ఈ 8 శక్తులను 8 దిక్కులందు ఉండను. 9వదగు అనుగ్రహ శక్తి మధ్యయందుండను. పాద్య, అర్ఘ్య, ఆచమనీయ, పీతాంబర అలంకారాలనేవి 5 ఉపచారములు. వీటినన్నింటినీ మూలమంత్రంతో సమర్పించాలి. పీఠం యొక్క పూర్వాది దిక్కులయందు వాసుదేవాది మూర్తి చతుశ్చయాన్ని, ఆగ్నేయాది విదిక్కులయందు క్రమంగా శ్రీ సరస్వతీరతి శాంతులను పూజించాలి. ఇట్లే దిక్కులందు శంఖచక్ర గదా పద్మాలను, విదిక్కులందు ముసల, ఖడ్గ, సారంగ, వనమాలను పూజించాలి. మండలం వెలుపల గరుత్మంతుని పూజించి, నారాయణుని ఎదుట ఉన్న విశ్వక్సేనుని, మధ్యభాగమున సోమేశుని, ఆవరణం వెలుపల ఇంద్రాది పరిచారక వర్గంతో శ్రీ మహావిష్ణువును పూజించిన సాధకునికి సర్వఫలములు సిద్ధించును. పంచాక్షరాది పూజాధికం. అగ్నిదేవుడు పలికెను, మేషము, సంజ్ఞావిషము, సకార పూర్వాక్షరము, దానితో అక్షి, దీర్ఘోదకము, మరుత్ ఇది పంచాక్షర మంత్రం. నమః శివాయ ఇది శివస్వరూపం, మంగళప్రదం. దీనికి ఓంకారం చేర్చి జపిస్తే దేవత్వాదులను పొందును. జ్ఞానాత్మకమగు పరబ్రహ్మయే పరమబుద్ధి రూపము. అది ఏ శివరూపమున హృదయం నందున్నది. శక్తి రూపముగా ఆ సర్వేశ్వరుడే బ్రహ్మాది మూర్తులతో ఉన్నాడు. మంత్రమందలి అక్షరాలు 5 మహాభూతములు, 5 తన్మాత్రలు, 5 విషయాలు, 5 ప్రాణాది వాయువులు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఇవన్నీ పంచాక్షర బ్రహ్మ స్వరూపమైనవి. అట్లే అష్టాక్షరాత్మకమైనవి. దీక్షాస్థానమును మంత్రోచ్చారణ చేయించు పంచగవ్యములతో ప్రోక్షించాలి. సంభారములు సమకూర్చుకొని శివుని పూజించే మూలమంత్రం ఇష్టమూర్తికి సంబంధించిన మంత్రములు, అంగమంత్రములు పఠిస్తూ అక్షతలు చల్లి భూతములను తొలగించుకొని ఆత్మరక్షణ చేసుకోవాలి. పిదప చరువు వండి 3 భాగములు చేసి, 1 భాగం ఇష్టదేవతకు నివేదన చేసి, 2వ భాగం ఆహుతిచ్చి, 3వ భాగం శిష్య సహితుడై తాను భుజించాలి. పిదప ఆచమన సకలీకరణం చేసి శిష్యుని హృదయమంత్రంతో అభిమంత్రించి పాల చెట్టుకు సంబంధించిన కాష్టమును దంతధావనార్థమై ఇవ్వాలి. దానితో దంతముల శోధన చేసుకుని దాన్ని చీరి నాలుక శుభ్రం చేసుకుని కడిగి నేలపై విసిరివేయాలి. తూర్పు వైపు విసిరిన ఆ దంతకాష్టం ఉత్తరం వైపు కానీ పశ్చిమం వైపు కానీ వెళ్ళిపడితే శుభమగును. అట్లు కాకపోతే అశుభం. పిదప తన ఎదుటకు వస్తున్న శిష్యునికి శిఖాబంధం చే రక్షణ కల్పించి జ్ఞానవంతుడైన గురువు అతనితో కలిసి వేదికపై ఉన్న కుశాస్తరణంపై నిద్రపోవాలి. శిష్యుడు రాత్రి తాను చూసిన స్వప్నం ప్రాతకాలంలో గురువుకు చెప్పాలి. ఆ స్వప్నం శుభమై సిద్ధి సూచకమైతే మంత్ర
దేవతల విషయాన భక్తి కలుగును. పిదప మండలార్చనం చెయ్యాలి. సర్వతోభద్రాది మండలములలో పూజిస్తే సర్వసిద్ధులు కలుగును. స్నాన ఆచమనాలు చేసి మంత్రోచ్చారణ పూర్వకంగా శరీరానికి మట్టి పూసుకొని శివతీర్థమంతో ఆఘమర్షణ పూర్వకంగా స్నానం చెయ్యాలి. హస్తశుద్ధి చేసుకొని పూజాగృహం ప్రవేశించి మూలమంత్రంతో కమలాసనాల్ని భావన చేసి మూలమంత్రంతో పూరక కుంభక ప్రాణాయామాలు చెయ్యాలి. జీవాత్మను పైన బ్రహ్మరంధ్రమందు ఉన్న పరమాత్మతో కలపాలి. శిరస్సు మొదలు శిఖాంతం వరకు ఉన్న 12 అంగుళాల విస్తృత స్థానమే బ్రహ్మరంధ్రం. వాయుబీజంతో శరీరాన్ని శుష్కింపచేసి అగ్నిబీజంతో శరీరాన్ని భస్మం చేసి అమృత బీజంతో ఆ భస్మాన్ని అప్లావితం చెయ్యాలి. దివ్యరూప ధ్యానం చేయిచు జీవాత్మను మరలా తన శరీరంలో ఉంచుకోవాలి. ఇట్లు చేయుటచే ఆత్మశుద్ధి కలుగును. పిదప న్యాసం చేసి పూజ ప్రారంభించాలి. పంచాక్షరలోని 5 అక్షరముల వర్ణములో క్రమంగా కృష్ణ, శ్వేత, శ్యామ, రక్తపీతములో నకారాధ్యక్షరములతో వరుసగా అంగన్యాసం చేసి ఆ అంగములపైననే తత్పురుషాది మూర్తి పంచకాది న్యాసం చెయ్యాలి. పిదప అంగుష్టం మొదలు కనిష్ఠిక వరకు 5 వేలపై క్రమంగా అంగమంత్రాలను న్యాసం చేసి పాదగుహ్య, హృదయ, ముఖ, శిరస్సులందు మంత్రాక్షర న్యాసం చెయ్యాలి. పిదప శిరస్సు మొదలగు వాటి యందు ఈ అంగముల వ్యాపక న్యాసం చెయ్యాలి. మూలమంత్రాన్ని అంగమంత్రాలను కూడా అచట న్యాసం చెయ్యాలి. ఆగ్నేయాది విదిక్కులందు ధర్మాది పీఠపాదముల క్రమంగా రక్తపీత, శ్యామ, శ్వేత వర్ణాలను భావన చేసి వాటిపై మంత్రాక్షర న్యాసం చేసి పూర్వాది దిక్కులందు అధర్మాదులను భావన చేసి వాటిపై అంగమంత్రన్యాసం చెయ్యాలి. ఇట్లా యోగపీఠమును, దానిపై అష్టదళ కమలమును, సూర్య, సోమ, అగ్ని మండలములను, సత్వాది గుణత్రయమును భావన చెయ్యాలి. పూర్వాది దళములందు వామాది శక్త్యష్టకాన్ని, కర్ణికపై 9వ శక్తిని భావన చెయ్యాలి. వామ, జ్యేష్ఠ, రౌద్రి, కాళి, కల వికారిణి, బల వికారిణి, బల ప్రమథిని, సర్వభూతదమని, మనోన్మని అను ఈ శక్తులు జ్వాలాస్వరూపాలు. వీటి వర్ణాలు క్రమంగా శ్వేత, రక్త, శితపీత, శ్యామ, అగ్ని, సదృశ, అసిత, కృష్ణ, అరుణంలో ఈ విధంగా భావన చెయ్యాలి. అనంతయోగ పీఠంపై తన హృదయ పద్మంలో ఉన్న శివుని, ఆ స్ఫటిక కాంతిని కలవాడు, 4 బాహువులు కలవాడు, పంచవదనుడు, త్రిలోచనుడు ఒక శివుని ఆవాహన చేయుచున్నాను అని చెబుతూ ఆవాహన చెయ్యాలి. పిదప కమల దళములపై తత్పురుషాది పంచమూర్తులను స్థాపించాలి. తూర్పున తత్పురుషుడు శ్వేతవర్ణుడు, అష్టభుజుడగు అఘోరుడు కృష్ణవర్ణుడు, సద్యోజాతుడు పశ్చిమమున ఉండను. అతనికి 4 బాహువులు 4 ముఖములు ఉండును. వర్ణము పీతము, వాసుదేవ రూపం స్త్రీతో ప్రకాశించును. అరుణవర్ణుడకు అతడు 4 ముఖములతో 4 భుజములతో ఉత్తరం నందుండును. ఈశాన్య దిక్కునందున్న ఈశానునికి 5 ముఖములుండును. అతడు శ్వేతవర్ణుడు, సర్వకామ ప్రదాత. పిదప అంగదేవతలను యథోచితంగా పూజించి పూర్వాది దిక్కులందు అనంత సూక్ష్మ సిద్ధేశ్వర ఏకనేత్రులను పూజించాలి. ఈశాన్యాది విదిక్కులందు ఏకరుద్ర, త్రినేత్ర, శ్రీకంఠ, శిఖండులను పూజించాలి. వీరందరకును విద్యేశ్వరులు కమలాసనంపై కూర్చుందరు. వీరి శరీర కాంతి క్రమంగా శ్వేత, పీత, శిత, రక్త, ధూమ్ర, రక్త, అరుణ నీలములు. వీరందరూ చతుర్భుజులు, శూల, అసని, శర, చాపములు ధరించి ఉందరు. వీరికి ముఖములు కూడా 4 ఉండను. తృతీయ అష్టదళ కమలం మందు ఉత్తరాది దళములపై ప్రదక్షిణ క్రమమున ఉమా, చండీస, నందీస, మహాకాల, గణేశ్వర, వృషభ, భృంగిరిటి స్కందులను పూజించాలి. పిదప పూర్వాది దిక్కులందు చతురస్ర రేఖపై ఇంద్రాది దిక్పాలకులను, వారి అస్త్రములకు వజ్రశక్తి, ఖడ్గ, పాశ, ధ్వజ, గద, శూల, చక్ర, పద్మాలు పూజించాలి. ఈ విధంగా దేవతా పూజ చేసి గురువు అధివాసితుడకు శిష్యునిచే పంచగవ్య పానం చేయించి ఆచమనానంతరం అతన్ని ప్రోక్షించాలి. పిదప నూతన వస్త్రం చే వౌషట్టాన్ని ఉచ్చరిస్తూ అతని నేత్రములు బంధించి మండప దక్షిణ ద్వారాన ప్రవేశం చేయించి కువాసనంపై కూర్చుండబెట్టి శోధనం చెయ్యాలి. పాంచభౌతిక తత్వముల సంహారం చేసి క్రమంగా శిష్యుని పరమాత్మ విలీనం చేసి పిదప సృష్టి మార్గం చే అతన్ని మరల పుట్టించాలి. పిదప శిష్యుని దివ్య శరీరంపై న్యాసం చేసి దక్షిణ క్రమాన పశ్చిమ ద్వారానికి తీసుకుని వచ్చి వానిచే పుష్పాంజలి విసరినట్లు చెయ్యాలి. ఆ పుష్పములు ఏ దేవత శిరస్సుపై పడినో ఆ దేవత నామాన్ని ఆది అందించి శిష్యునికి పేరు పెట్టాలి. యజ్ఞభూమి పక్క సుందరమగు నాభియు మేఖలయు ఉన్న అగ్నికుండం నందు శివాగ్నిని ఆవిర్భవింపచేసి తాను పూజించి శిష్యుని చేత కూడా పూజ చేయించవలెను. ఆ శిష్యుని సంహార క్రమమున తనలో విలీనం చేసుకుని మరలా సృష్టి క్రమమున ఉత్పాదనం చేసి అతని హస్తమందు అభిమంత్రితములకు కుశలు ఉంచి హృదయాది మంత్రములతో పృథివ్యాది తత్వాలను ఉద్దేశించి వాటి మంత్రములతో 100 చొప్పున హోమాలు చేసి ఆకాశతత్వానికి కూడా 100 హోమములు చేయవలెను.
పిదప పూర్ణాహుతి ఇచ్చి అస్త్రమంత్రాన్ని ఉచ్చరిస్తూ 8 హోమములు చేయవలను. పిదప విశుద్ధి కొరకై ప్రాయశ్చిత్తం చేసి అభిమంత్రిత మగు కలశను పూజించి పీఠంపై ఉన్న శిష్యునికి అభిషేకం చేసి అతనికి సమయాచారము ఉపదేశించాలి. శిష్యుడు స్వర్ణాదులనిచ్చి గురువును పూజించాలి. ఇది శివ పంచాక్షరి దీక్ష. విష్ణువాది దేవతా మంత్రదీక్ష కూడా ఇట్లే చేయవలను. ఓం శాంతి శాంతి శాంతి.